సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాటలు వినుచున్న శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినికొకరు క్షమించుడి. ఈ యొక్క వచన విషయమై మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యము మనకు ఇలా బోధిస్తుంది. ఒకరికి ఒకరు దయగలవారై హృదయపూర్వకులై దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనుడి. మనమందరము దేవుని కృప మీద జీవిస్తున్న వారమే. ప్రతిరోజు మనము దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలకు క్షమాపణ కోరుతూ ఉన్నవారమే. దేవుడు తన ప్రేమతో మనలను క్షమిస్తున్నాడు. కానీ దేవుని వాక్యము మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనము దేవుని క్షమాపణ కోరినట్లే మనము కూడా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఇక ఉపవాస దినాలలో లేదా లెంట్ దినాలలో కేవలము ఉపవాసము చేసే సమయము మాత్రమే కాదు, కానీ ఇది మన హృదయాన్ని పరిశీలించుకునేటువంటి సమయం. మన హృదయంలో ఎవరికైనా అపకారము చేసినటువంటి ఉంటే, ఎవరికైనా కోపము, ద్వేషము, బాధ ఉంటే వాటిని విడిచిపెట్టేటువంటి సమయం. మనల్ని చాలామంది మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన రక్త సంబంధికుల్లో, మనతోటి సహవాసం చేసేవారిలో, సంఘాలలో మనల్ని చాలామంది బాధ పెట్టింటారు. మనల్ని చాలామంది ద్వేషించింటారు. మన మీద కోపపడింటారు. మన మీద అబద్ధ సాక్ష్యం పలికి ఉంటారు. మన గురించి చెడు చెప్పి ఉంటారు, కొండెములాడి ఉంటారు. వాళ్ళందరినీ క్షమించేటువంటి కాలం ఈ యొక్క శ్రేష్టమైన కాలంలో మనము వాళ్ళందరినీ క్షమించాలి. క్షమించడం సులభం కాదు, కానీ మనము క్షమించినప్పుడు మన హృదయాలు స్వేచ్ఛను పొందుకుంటాయి. మరియు దేవుని ప్రేమలో మనలో మరింతగా బలపడుతుంది. మరింతగా దేవుని ప్రేమ పనిచేస్తుంది. కనుక ఈ యొక్క ఉపవాస దినాలలో దేవుని క్షమాపణను స్వీకరిద్దాం. మరియు మనం కూడా ఇతరులను ప్రేమతో క్షమించడం నేర్చుకుందాం. ఇటు క్షమించేటువంటి మనస్సు దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.